గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు చదువు చెప్పినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇదే స్కూల్లో చదివాను. ఇది మా ఊరు స్కూలు. నేను నా స్కూల్లో చదివేటప్పటికి ఈ బిల్డింగ్ లేదు. ఇక్కడ చిన్న చిన్న పూరి గుడిసెల్లో నేను చదువుకున్నాను. ఆ పిల్లలు ఆడే దగ్గర చిన్న చిన్న పూరి గుడిసెల్లో నేను చదువుకున్నాను 10th క్లాస్ వరకు. తర్వాత నా తదనంతరం అనగా నేను 10th క్లాస్ పూర్తి చేసేటప్పటికి ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెనగలూరు మండలం కట్టవారిపల్లె వైఎస్ఆర్ కడప 516128. ఇది మా ఊరి అడ్రస్సు. ఈ స్కూల్లోనే నేను చదివాను. ఈ బిల్డింగ్లు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కడుతూ ఉన్నారు. ఇక్కడ చాలా మంచిగా గురువులు చదువులు చెప్పి మమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎదిగేట్టుగా చేశారు. ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. మా స్కూల్ని ఒకసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది 2 ఫ్లోర్ల స్కూలు. ఇక్కడ ఎంతో అందంగా నేషనల్ ఫైటర్స్, స్వాతంత్ర సమర యోధులు చిత్రపటాలు ఇక్కడ ఉన్నాయి. ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో అందంగా మా స్కూల్ ఆవరణం ఉంది. ఇక్కడ జెండా వందనం చేయడానికి జెండా కర్ర కూడా ఉంది. ఇది మా స్కూల్ స్టేజ్. నేను ఇక్కడ 2005వ సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేశాను. ఇది స్టేజ్ చాలా పెద్దది. విద్య మన హక్కు సమగ్ర శిక్షణ అభియాన్. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వైఎస్ఆర్ కడప జిల్లా. వెల్కమ్ టు ఆఫీస్ రూమ్ అని. ఇది ఆఫీస్ రూమ్ ఎంట్రన్స్, హెడ్ మాస్టర్ రూమ్. ఇక్కడ నుంచి స్టెప్స్ పైకి 2nd ఫ్లోర్కి వెళ్ళడానికి. లాక్ చేసింది. ఈరోజు స్కూల్ హాలిడే ఇచ్చారు. ఈరోజు వచ్చేసి టీచర్స్ డే కనుక టీచర్స్ అందరికీ హాలిడే ఇచ్చారు. అందువలన స్కూల్కి సెలవు ప్రకటించారు. ఓకే, ఇక్కడ చిత్రపటం, ప్రపంచ చిత్రపటం ఉంది. మ్యాపు చాలా అందంగా డ్రాయింగ్ వేశారు. ఇది 7th క్లాస్ రూము. చాచాజీ మందిర్. చాచాజీ అంటే మనకు తెలుసు కదా, నెహ్రూ గారు. బాపూజీ మందిర్ 6th క్లాస్ రూమ్కి బాపూజీ మందిర్ అని పెట్టారు. బాపూజీ అంటే మహాత్మా గాంధీ. ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, భారతదేశం 2 మ్యాప్లు వేశారు ఇక్కడ. ఇది నేను చదువుకునే రోజుల్లో ఇదే గణగణ మోగిస్తే మేము స్కూల్ నుంచి బయటికి వెళ్ళడానికి, స్కూల్కి రావడానికి 2కి ఇది అలారం బెల్లు. చూడండి, ఇది ఇక్కడ ఇంకా స్కూల్ కడుతున్నారు. స్కూల్ సరిపోలేదు చిల్డ్రన్స్ అనేసి ఇంకో స్కూల్ కడుతున్నారు. రూమ్స్ కొత్తగా కడుతున్నారు, ఇంకా పెండింగ్లో ఉంది వరకు. ఓకే, అక్కడ వచ్చేసి వంటశాల. అది మధ్యాహ్న భోజన పథకానికి వంటశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు మేము చదివే రోజుల్లో ఇంటి దగ్గర వంట చేసుకొని వచ్చి ఇక్కడ మాకు వడ్డిస్తూ ఉండేవారు. అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ టాయిలెట్స్. అక్కడ పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలను ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఏంది తెలుసుకుందాము. ఒకవేళ వారికి తెలియకపోతే నాకు తెలిసిన పరిజ్ఞానంతో వారికి నేను చెప్తాను. ఈ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. పిల్లలు కమాన్. అందరూ వస్తున్నారు. ఒకసారి టీచర్స్ డే గురించి అడుగుదాము. హాయ్ పిల్లలు. ఓకే, ఏమి ఈరోజు సెలవు స్కూల్కు? ఓకే, ఒకరు చెప్పండి ఎవరైనా. టీచర్స్ డే సందర్భంగా. ఓకే, టీచర్స్ డే అంటే తెలుసా మీ అందరికీ? ఏంటి చెప్పండి. టీచర్స్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ అందరూ సన్మానం చేసుకున్నానికి సెలవు ఇచ్చినారు. టీచర్స్ మనకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పి ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు సాయం చేస్తారు. ఓకే, అందుకని టీచర్స్ డే అని జరుపుకుంటారా? ఓకే, ఈరోజు ఇంకో స్పెషల్ ఏంది? హోనమ్మా. ఓకే, అది కాకుండా టీచర్స్ డే గురించి మాట్లాడుకుందాము. టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి మాత్రమేనా? ఆయన నీకు ఏం కావాలని అడిగితే ఎవరు? వేరే వాళ్ళు. ఓకే, అవును, నాకు ఏమొద్దు. టీచర్స్ అందరూ ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ అందరూ సన్మానం చేసుకున్నందుకు చేయమని చెప్పారు. అందుకు సెప్టెంబర్ 5వ తేదీన అందరూ టీచర్స్ డే జరుపుకుంటారు. ఓకే, కొద్దిగా కరెక్టే, నేను చెప్తాను. టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన అభిమానులు నీ కానుకగా మేము ఏమి ఇవ్వదలుచుకున్నాము అని ఒక క్వశ్చన్ అడిగితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఆయన ఏం చెప్పారంటే, నా పుట్టినరోజు సందర్భంగా యావత్ గురువులందరికీ ఈరోజు గురు పూజ దినోత్సవంగా అంటే టీచర్స్ డేగా ప్రకటించండి. ప్రతి ఒక్క గురువు నా పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరు గౌరవింపబడాలి, సన్మానింపబడాలనే కోరిక కోరారు. అందువలన మన దేశ ప్రభుత్వము సెప్టెంబర్ 5వ తారీఖున ఈరోజు అనగా సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ దినోత్సవంగా ప్రకటించారు, అంటే ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు. అందువలన మన గురువులందరినీ మనం స్మరించుకొని ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటాం. మనకు విద్యను బోధించినందువలన మనం ఉన్నత శిఖరాలకు ఎదిగేదానికి తోడ్పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం గౌరవిద్దాం. ఓకే, అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఓకే, మీకు ఈ స్కూల్ అనేది
గవర్నమెంట్ హై స్కూల్ ఇది అవును బాగా చదువు చెప్తారా? చెప్తారు. ఏ ఊరు ఇది? కట్టవారపల్లి కట్టవారిపల్లి జడ్పీహెచ్ఎస్ఆ హై స్కూల్ హై స్కూలా? ఓకే బాగా చదువు చెప్తారా మీ టీచర్లు? చెప్తారు. ఓకే ఎంతమంది ఉన్నారు టీచర్లు? 7 members. 7 మెంబర్సా? అందరూ బాగా చదువు చెప్తారా? ఓకే వెరీ గుడ్. గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.